హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు వేపాకులతో ధూప్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా దోమలు అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. ఈ దోమల్ని నివారించడానికి మనం ఎన్నో కాయిల్స్ అని చాలా రకాల ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ అవన్నీ హెల్త్కి అంత మంచివి కాదు. కానీ ఈ వేపాకులతో ధూప్ స్టిక్స్ని చేసుకొని ఈ ధూపంని మనం ఇంట్లో వెలిగించడం వలన మనకి దోమలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. న్యాచురల్ ప్రొడక్ట్స్నే మనం యూజ్ చేయడం వలన ఈ పొగ మనం పీల్చడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దోమలు నివారించాలంటే ఈ వేపాకులతో ధూప్ స్టిక్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో ఈజీగా చేయొచ్చు. ఖర్చు అనేది చాలా తక్కువ, ఫలితం ఎక్కువ. ఆన్లైన్లో వీటిని పర్చేస్ చేస్తే వీటి ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేమీ కొత్త పద్ధతి కాదండి, పురాతన కాలం నుంచి మనకు వస్తున్నదే. ముందుగా ఫ్రెష్గా ఉండే వేపాకుల్ని తీసుకొని వాటిని బాగా కడగాలి. ఇందులో బిర్యానీ ఆకులు 10, లవంగాలు 20, గంధం, ఆవు నెయ్యి, కర్పూరం ఒక 10 వరకు తీసుకోవాలి. వేపాకుల పొగ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. అంతేకాకుండా దోమలకి ఈ వాసన అంటే అస్సలు నచ్చదు. వీటన్నింటినీ మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేస్తూ వేపాకుల్ని పచ్చివి కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసేటప్పుడు ముద్దలాగా చేయాలంటే కాస్త నీరు కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. ఈ ధూప్ స్టిక్స్కి మరింత మంచి వాసన రావాలి అంటే ఇందులో కర్పూరం, గంధం 1 స్పూన్, పసుపు కొద్దిగా వీటన్నింటినీ వేసి వేపాకు పేస్ట్ కూడా వేసుకొని ఆవు నెయ్యి చాలా మంచిది, ఆవు నెయ్యి కూడా 1 స్పూన్ వేసి ఇలా ముద్దగా చేసి వీటన్నింటినీ బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనకి నచ్చిన షేప్స్లో ఇలా తయారు చేసి వీటిని బాగా ఎండలో ఆరబెట్టాలి. ఇందులో పచ్చి అనేది ఎక్కువగా ఉంటుంది. మనం వేపాకుని పచ్చి ఆకుల్ని యూజ్ చేసాం కాబట్టి ఇవి ఆరడానికి కాస్త టైం పడుతుంది. బాగా మండే ఎండలో వీటిని ఆరబెడితే బాగా డ్రై అయిపోతాయి. బాగా ఎండిపోయిన ఈ ధూప్ స్టిక్స్ని మనం దోమలు ఎక్కువగా ఉండేటప్పుడు మార్నింగ్ అయినా కావచ్చు, ఈవినింగ్ టైం, ఏ టైంలోనైనా మనం ఈ ధూప్ స్టిక్స్ని వెలిగించి మన ఇంట్లో ఎక్కువగా దోమలు అనేవి మూలల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ మూలల్లో మనం ఈ పొగని వచ్చేలా ఏర్పాటు చేయగలిగితే ఆ వాసనకి దోమలు అనేవి అస్సలు ఉండవు. ఈ వాసన మన హెల్త్కి కూడా చాలా మంచిది. దోమల్ని నివారించడానికి ఇదొక న్యాచురల్ రెమెడీ అనుకోవచ్చు. ఇవి ధూప్ స్టిక్స్ గాను యూజ్ అవుతాయి, అలాగే దోమల్ని నివారించడానికి ధూప్ స్టిక్స్ గాను యూజ్ అవుతాయి. సో డబల్ బెనిఫిట్స్ ఉన్న ఈ ధూప్ స్టిక్స్ని ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని దోమలతో బెడద లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్తోనే ఈ ధూప్ స్టిక్స్ని తయారు చేసుకొని ప్రతి ఒక్కరూ దీని ప్రయోజనాన్ని పొందండి. అలాగే వేపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఉపయోగించి ఇలా ప్రకృతి మనకిచ్చిన వరంతోనే మనం ధూప్ స్టిక్స్ కానీ వేపాకుల్ని ఉపయోగించగలిగితే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. మీరందరూ కూడా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.